హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి. 80 సెంటీమీటర్లలో పెద్దవాళ్ళ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి షేప్ బెల్ట్ ఉండదండి. మామూలుగా మనకు సన్నగా చిన్నగా బెల్ట్ వేసుకోవాలి. నడుం బెల్ట్ ఎలా వేసుకుంటామో అలా వేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ డాట్స్ కూడా చాలా చిన్నగా వేసుకోవాలి, సన్నగా చిన్నగా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే వీళ్ళకు బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. ఇది రవికేను కూడా అంటారు. కాకపోతే బ్లౌజ్ అని అంటేనేమో ఇప్పుడు షేప్ బెల్ట్ ఉండి అవన్నీ డాట్స్ పెద్దగా ఉండి అదైతేనేమో బ్లౌజ్ అవుతుంది. ఇది మామూలుగా రవికలాగా ఇదిగో చూడండి, క్లాత్ మనం మామూలుగా బ్లౌజ్కి అయితేనేమో ఇలా వేసుకుంటాం కదా, అంచులు ముందు వైపు ఉండేటట్టుగాను. అయితే ఇప్పుడు ఇది 80 సెంటీమీటర్లే ఉన్నది కాబట్టి ఇది నిలువు వేసుకుందాం. క్లాత్ ఇలా రెండు వైపులా అంచులు ఇటు వైపు వేసుకుందాము. ఇదిగోండి ఇలా అంచులు నేను ఇటువైపు కింది వైపు ఇక్కడ మనకు కత్తెర ఉన్నది చూడండి, అటువైపు అంచులు వేసుకున్నాను. ఇలా అయితే మనకు క్లాత్ అడ్జస్ట్ అవుతుందని చెప్పేసి నేను ఇలా వేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ నేను ఆ తర్వాత ఇప్పుడు మనం ఇది మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. ఇలా మనకు చెస్ట్ లూజ్ ఇదంతా కూడా చూసుకుందాం ఎంత వచ్చింది అనేది. ఇప్పుడు చూసుకుంటే మనకి బ్లౌజ్ మెజర్మెంట్ అంతా కూడా చక్కగా వేసుకోవచ్చు. ఇది రవికేనే అంటారండి. మామూలుగా పెద్దవాళ్ళు వేసుకుంటారు ఈ బ్లౌజులు ఇలాంటివి. నెక్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 19 వచ్చేసింది చూడండి, 19. ఇక షోల్డర్ వచ్చేసి 11 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 10.5 పైన ఒక పాయింట్ ఉంది, 11 ఇంచెస్ పెడుతున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే నెక్ చిన్నగా ఉన్నది కదా, మనం ఇలా చూసుకోవాలి. ఆ తర్వాత హైట్ ఎంత వచ్చిందో చూసుకొని మనం హైట్ని బట్టి బ్లౌజ్ ఎంత ఉంది చూసుకొని వేసుకుందాం మార్కింగ్. ఇదిగోండి కిందికి పైకి ఇలా మనం వదిలిపెట్టేసుకోవాలి. కుట్టుకు ఇలా వదిలిపెట్టేసుకొని ఇదిగోండి ఇలా. ఇది పెద్దవాళ్ళ బ్లౌజు ఒకవేళ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ముందుకు వెనకకు ఒకే లెవెల్గా రావాలి వీళ్ళకి బ్లౌజు. షేప్ బెల్ట్కు మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 11 ఇంచెస్ పెడుతున్నాను. చంక భాగం వచ్చేసి 5.5 పెడుతున్నాను ఇక్కడ. ఇదిగోండి 5.5. ఇంకా లావు ఉన్న వాళ్ళకైతే 6 ఇంచులు పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు 20 చెస్ట్ లూజ్ వచ్చేసి 20 వచ్చింది అనుకోండి, 6 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు చెస్ట్ లూజ్. ఆ తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ 19 వచ్చింది కదా, ఇదిగోండి 9.5 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇక ఆ తర్వాత 2 ఇంచెస్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, లావు ఏం అవ్వరు. ఇదిగోండి ఇక్కడ చంక భాగం అనేది మనం ఇలా మార్కింగ్ వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు షోల్డర్ ఎంత ఉందో చూసుకుందాం ఒకసారి. ఇటువైపు మనకు ఇది ఫ్రంట్ పార్ట్ రావాలి పైన. ఇదిగోండి షోల్డర్ ఇక్కడ వేసుకున్నాను కదా. ఆ తర్వాత షోల్డర్ వాళ్ళది ఎంత ఉందో చూసుకొని, చిన్నగా నెక్కులు వస్తాయండి వీళ్ళు. పెద్దగా నెక్కు పెడితే వాళ్ళు వేసుకోరు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి అలా వేసుకోరు. నెక్కు కూడా చాలా చిన్నగా వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ మన నెక్ డీప్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇలా. ఇలా ఇప్పుడు ఈ మార్కింగ్ వేసిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే మనం అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టుగా చూసుకోవాలండి, ఎందుకంటే ఇది 80 సెంటీమీటర్లే ఉంది. అవడం చాలా కష్టం, ఎందుకంటే క్లాత్ మనకు ముందు మనకు బాడీ పార్ట్ అయితే రావాలి కదండి. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ మెయిన్ ఈ పార్ట్స్ అయితే రావాలి కదా మనకు. ముందులో ఆ క్లాత్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా మనం ముందు మార్కింగ్ వేసుకొని చూసుకొని కట్ చేసుకోవాలండి. ఫస్టే కట్ చేసుకోవద్దు, మనకి ఈ మెజర్మెంట్కి సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇది వీళ్ళది క్రాస్ కటింగ్ ఉండదు, స్ట్రేట్ కటింగే ఉంటుంది. అందుకని స్ట్రేట్ కటింగే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇలా స్ట్రేట్ కటింగ్ పెట్టామని అనుకోండి, మనకు చక్కగా వస్తుంది. ఇలా వస్తే మనకు ఇలా స్ట్రేట్ కటింగ్ పెట్టుకొని చక్కగా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనకు షేప్ బెల్ట్ కోసమని ఇలా ఫోల్డింగ్ చేయొద్దండి. ఇప్పుడు ఇది ఎంత ఉందో అంతనే కట్ చేసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అలాగే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం షేప్ బెల్ట్ వేసుకుంటలేం కదా, అందుకోసం అది ఇప్పుడు వెనక ఎంత ఉందో ముందు వైపు కూడా సేమ్ దీని మాదిరిగానే కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి.
వీళ్ళది మ్యాక్సిమం మనకు బ్యాక్ నెక్ ఎంత ఉందో ఫ్రంట్ నెక్ కూడా అంతే వస్తుందండి ఇంచుమించు. ఈ పెద్దవాళ్ళ నెక్కులు ఎక్కువ వేసుకోరు కాబట్టి ఫ్రంట్ బ్యాక్ రెండు ఈక్వల్గా ఉంటాయి నెక్కులు, ఎక్కువ మట్టుకు అలాగే ఉంటాయి. కాకపోతే ఇంకా వాళ్ళ నెక్కులు ఎలా ఉన్నాయో అలా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఆ తర్వాత ఫ్రంట్ నెక్ ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఫ్రంట్ నెక్, ఇదిగోండి జస్ట్ బ్యాక్ అంటే ఫ్రంట్ కొద్దిగా ఎక్కువ ఉంది. ఇదిగోండి కొద్దిగా ఇలా మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇదంతా యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ దీని మాదిరిగానే ఇలాగే కట్ చేసుకోవాలి. ఇది 90 సెంటీమీటర్స్ అయితే మనకు ఈజీగా అవుతుందండి. 90 లేదు, ఇది 80 సెంటీమీటర్సే ఉంది. అందుకోసం అని చెప్పేసి హ్యాండ్స్ కూడా కొంచెం ఒక ½ ఇంచ్ తగ్గుతున్నాయి, అయినా పర్వాలేదని అన్నారు వాళ్ళు, అందుకోసమని నేను కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంటుంది మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేసాయి చూడండి. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇక ఆ తర్వాత ఇవి డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు రెండు ఈక్వల్గా ఇలా మనం ఫ్రంట్ పార్ట్లు రెండు ఒక చోటు పెట్టుకొని ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదా. వీళ్ళకి డాట్స్ ఇదిగోండి ఇలా సన్నగా చిన్నగా రావాలి, కొద్దిగానే ఇలా సన్నగా రావాలి. అది ఉండి లేనట్టుగానే పెట్టేసుకోవాలి డాట్స్ అనేది. ఇలా కూడా వేసుకుంటారు కొంతమంది. రవికకి ఇలా డాట్స్ వేయరండి, ఒకటే చిన్నది మనకు మెయిన్ డాట్ ఉంటుంది కదా అదొకటే వేసుకుంటారు. కానీ ఈ బ్లౌజ్కి ఇలాగే ఉన్నాయి కాబట్టి నేను ఇలాగే వేస్తున్నాను. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత హ్యాండ్స్ చూసుకుందాం. ఇక్కడ ఇదిగోండి హ్యాండ్స్ ఇలా వేసుకుంటున్నాను. కొద్దిగా ఒక ½ ఇంచ్ తగ్గుతున్నాయండి హ్యాండ్స్, అంటే హెమ్మింగ్ రావడం లేదు. అయితే హెమ్మింగ్ రావాలంటే మనకు లోపల క్లాత్ జాయింట్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోచంక తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి. ఇదిగోండి ఇలా ఉంది హ్యాండ్స్ అనేది మనకి ఇలా వచ్చేసినాయి కదా. ఇక ఆ తర్వాత ఇలా సన్నగా పీసులన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మనకు మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకొని మనకు నడుం బెల్ట్కు ముందరి పార్ట్కు ఇవన్నిటికి కూడా ఇవి కట్ చేసుకొని ఇవన్నీ మనం జాయింట్ చేసుకోవాలి. ఈ మిగతా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా వాటికి ఉపయోగించుకోవాలి. ఇలా ఉన్నది చూడండి. ఇప్పుడు ఆ తర్వాత చిన్న పీసులు నేను చెప్పాను కదా మీకు ఇందాక, ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా డాట్స్ వేసుకున్నాక ఈ సన్న పీస్ను మనం సేమ్ నడుం పీస్ ఎలా వేసుకుంటామో అలాగ జాయింట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా. ఈ బ్లౌజ్ అయితేనేమో ఒక 15-20 మినిట్స్లో మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుందండి తొందరగా. ఎందుకంటే షేప్ బెల్ట్ లేదు, అవన్నీ లేవు కదా, ఈజీగా ఫాస్ట్గా కుట్టేసేసుకోవచ్చు. ఇదిగోండి పెద్దవాళ్ళ బ్లౌజ్ ఇలా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ.